కలర్స్ గురించి నేను చాలా I've heard a lot of things about colors, but నేను ఎప్పుడు not tried it. బట్ వాళ్ళు పాస్ట్ నేను ఆల్మోస్ట్ ఐ థింక్ దే 2004లో స్టార్ట్ చేశారు. అండ్ ఇట్స్ బీన్ సక్సెస్ఫుల్లీ ఒక బిజినెస్ ఇన్ని ఏళ్ళు సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే ఐ థింక్ వాళ్ళు నిజంగానే ఇట్ హ్యాస్ టు బీ వెరీ వెరీ లైక్ అందరికీ వర్క్ అయితే కానీ ఒక విషయాన్ని వాళ్ళందరూ ట్రై చేయడం, లేకపోతే అది అక్కడే స్టాప్ అయిపోతుంది అనుకుంటున్నా. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ సో మెనీ సక్సెస్ఫుల్ ఇయర్స్. 50+ కలర్స్ ఉండడం అనేది ఒక మామూలు విషయం కాదు. ఐ థింక్ ఇట్స్ ఎ హ్యూజ్ అచీవ్మెంట్ అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఆన్ దాట్. అండ్ చూశాను, చాలా బాగుంది. 2 floors ఉన్నాయి, 4,000 square feet, almost 8,000 square feet, and they have the latest technology. And I always believe fitness is the most important thing you can ever have. మన లైఫ్లో ఎంత డబ్బులున్నా ఎన్ని పెద్ద పెద్ద విషయాలున్నా మన ఆరోగ్యంగా లేకపోతే మాత్రం దెర్ ఇస్ నో పాయింట్ అని నేను అనుకుంటాను. అండ్ ఐఎమ్ అ గ్రేట్ ఫుడీ, నేను మంచిగా తింటాను. అండ్ ఐ ఆల్సో వర్క్అవుట్ అ లాట్. సో and I think that is the most healthiest way. Some people who are really obese, I think one of the greatest way to achieve weight loss is non-invasive way అని నేను అనుకుంటున్నాను. Instead of going for surgeries, అని ఇప్పుడు టెక్నాలజీలో చాలా సర్జరీస్ కూడా ఉన్నాయి. I think this is like totally non-invasive, non-surgical thing. And I hope ఒకరోజు నేను కూడా మీ క్లినిక్ వచ్చి, బట్ దే ఆల్సో హ్యావ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. సో ఐ వుడ్ లవ్ టు కమ్ అండ్ ట్రై యువర్ స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ as well. Looking forward and congratulations and hope, wishing you wholeheartedly. ఇది ఒక 50 అయింది కదా, ఇంకా 100-200 మా సంక్రాంతికి వస్తున్నాం. ఎలాగ ఒక 300 crores కలెక్షన్ చేసిందో అలాగా ఐ థింక్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దాట్. ఐ విష్ you also make many more blockbuster successful new branches all over the India, all over the world as well. Thank you. So I've seen Shivaji work very hard and I think it has come out very well. Like my father said, I put my heart and soul into this project. It's been my first project. It's been a great experience and I'm very happy to get good tenants and very happy that the building has turned out very well. I'm wishing Colors team and Shivaji good luck, all the best, and many more branches to come and expand in South India. The organizers came and invited me to inaugurate. I never realized that this is a mega organization. Mr. Shivaji was telling me they already have 50 branches across the various states in India and they are employing about 1,800 people. And we have just now seen what they have done in 3rd floor, 2nd floor and 3rd floor. I could not imagine that a clinic can be like this. It is no less than a 5-star hotel. And my daughter has built this building. She built it with lot of passion. It is not just bricks and mortar, but their soul and heart is in this building. And the organizers, Shivaji and others, they have done a great job in finalizing this location. I am sure this will do extremely well and I wish them all the best and I congratulate all the people associated with this and all the employees, and I am sure within a short time they will hit a century. They will have 100 branches. Thank you very much. వాళ్ళ నాన్నగారు రాజేష్ గారు మేము 80sలో కాలేజీలో చదువుకునేటప్పుడు మా అందరికీ ఇష్టమైన హీరో అండ్ ఆర్టిస్ట్ రాజేష్ గారు. మేము కాలేజీలో ఉన్నప్పుడు ఆయన అంతగా ఇష్టపడేవాళ్ళం అనమాట. మన కాలేజీలో విలన్ రోల్స్ చేసేవాళ్ళు, హీరోగా చేశారు, అన్ని రకాల పాత్రలు ఈ విధంగా ఉండాలి మేము అప్పట్లో కలలుగనేవాళ్ళం. అదే యాక్టింగ్ రాజేష్ గారు, మన ఐశ్వర్య రాజేష్ గారు తీసుకున్నారు. యాక్చువల్గా తెలుగులో తెరంగేట్రం చేసిన సినిమా కౌసల్య కృష్ణమూర్తి. కౌసల్య కృష్ణమూర్తి చూడకముందు మన తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలు క్రికెట్ ఆడాలి అంటే కొన్ని అబ్జెక్షన్స్ ఉండేవి. కానీ కౌసల్య కృష్ణమూర్తి సినిమా వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు ఆ సినిమాని. ఐశ్వర్య రాజేష్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని
ఇప్పుడు చాలామంది క్రికెట్లో జాయిన్ అవుతున్నారు. నేను యాక్చువల్గా ఒక చిన్న స్టోరీ ఏంటంటే 2004లో ఒక క్లినిక్ వచ్చి వెయిట్ తగ్గాలి అనేదాన్ని చాలా రిస్ట్రిక్టెడ్గా చూస్తున్నారు. ఆ టైంలో విజయ్ గారు ఇది స్టార్ట్ చేసి హీ పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు దిస్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ ఇన్ ది ఒబెసిటీ. అంటే ఒక మార్కెటింగ్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ టెస్టిమోనియల్ని క్రియేట్ చేసి నేనే తగ్గాను, నేను 120 కేజీలు ఉన్నాను, ఇప్పుడు 80 కేజెస్కి వచ్చినాను, నేను ఇంత బాగా తగ్గానని చెప్పడం ఆయన వ్యాపారం కన్నా కూడా జనాలు చాలామంది తెలుసుకోవాలి దీని గురించి. జనాలు ఇంకా దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ దేర్ హెల్త్ అనే ఒక కాన్సెప్ట్ మీద చాలా కేర్ తీసుకొని చాలా ఎఫర్ట్లు పెట్టి ఒక్కొక్క బ్రాంచ్లో మనం క్లీనింగ్ పెట్టినప్పుడు హీ హాస్ గాన్ టు దేర్ లోకల్ టీవీ ఛానల్స్ అండ్ హీ హ్యాస్ స్పోకెన్ అబౌట్ వెయిట్ మేనేజ్మెంట్. దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఈరోజు కలర్స్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం ద కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ హీ హాస్ టేకెన్. ఐ రియలీ థ్యాంక్. నన్ను మీడియా హెడ్ ఆఫ్ కలర్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అఫ్కోర్స్ ఇట్స్ అ ప్రౌడ్ డెసిగ్నేషన్. బట్ దానికన్నా నేను ఎక్కువగా గర్వపడే విషయం ఏంటంటే ఐఎమ్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ అండ్ సాటిస్ఫైడ్ క్లయింట్స్ ఆఫ్ కలర్స్. ఎస్, ఇద్దరు మహాలక్ష్మిని పుట్టిన తర్వాత కూడా మీ ముందు కొంచెం ఫిట్గా నేను ఇప్పుడు నిలబడతానంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మ్యాజిక్ ఆఫ్ కలర్స్. కలర్స్ అనే ఈ బ్రాండ్ గురించి అఫ్కోర్స్ ఇప్పుడు అందరికి తెలుసు. ఈరోజు 50+ బ్రాంచెస్, 3000 ఎంప్లాయీస్ అండ్ 10 లక్షల మంది సక్సెస్ఫుల్ క్లయింట్స్తో మీ ముందు ఉన్నామంటే దీనికి వెనక చాలామంది హార్డ్ వర్క్, డెడికేషన్ అన్నీ ఉందండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా ఎండి గారు విజయకృష్ణ గారి గురించి నేను చెప్పాలి. ఏ బ్రాండ్ అయినా సరే ఎవరైనా ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు, కానీ మా బ్రాండ్ కలర్స్కి ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా? మా ఎండి విజయకృష్ణ గారు. 2004లో స్టార్ట్ చేసిన ఈ కలర్స్ వచ్చి ఫస్ట్ ఫెయిలియరే ఫేస్ చేసిందండి. మీరు నమ్ముతారా? బట్ అది నిజం. దాని తర్వాత మా ఎండి గారు ఈ టెక్నాలజీస్ని తను పైన ట్రై చేసి 128 కేజీస్ నుంచి 55 కేజీ తగ్గించి మా బ్రాండ్కి రోల్ మోడల్గా బ్రాండ్ అంబాసిడర్గా అయ్యారు. దాని తర్వాత నో లుకింగ్ బ్యాక్.